గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు వీడియోలో టర్మ్ ఇన్స్యూరెన్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక రూ. 1,00,00,000 వాళ్ళ పిల్లల కోసం సంపాదించడం ఎంతవరకు ఎంతమందికి సాధ్యమవుద్ది అనేది అంశం. ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, డబ్బులు సంపాదించడం 1,00,000, 10,00,000, కోటి. మామూలుగా రూ. 1,00,00,000 సంపాదించడం అంటే చాలా పెద్దది. ఒక రూ. 1,00,00,000 అంటే 100,00,000. చిన్న చిన్న పనులు చేసుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చాలా వరకు అవే ఉన్నాయి. అంటే నెలకు 10,000, 15,000, 20,000 లేదా 30,000, 40,000 ఇన్‌కమ్. ఉద్యోగమే కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఈవెన్ నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళు గూడా ఉన్నారు. అయినా సరే మనకొచ్చిన డబ్బుల్లో రూ. 10 సంపాదిస్తే రూ. 11 ఖర్చవుతున్న రోజులివి. రూ. 100 సంపాదిస్తే రూ. 120 ఖర్చవుతున్నాయి. ఎందుకవుతున్నాయి? ఎవరికన్నా ఇస్తున్నామా అంటే ఇవ్వట్లేదు. మనమే వాడుకుంటున్నాం. అయినా సరే ఖర్చులు ఆ రకంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయంటే మీరు గమనించి చూస్తే ఎప్పుడైతే సెల్ ఫోను, ఫ్రీ ఇంటర్నెట్, ఈ కామర్సు అంటే ఏదైనా సరే ఒకటి ఆర్డర్ పెడితే 5 నిమిషాల్లో వచ్చేస్తది. లేదంటే ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు మన కిరాణా కొట్టుకెళ్ళి కావాల్సిన వస్తువు కొనుక్కొని వచ్చే స్థాయి నుండి ఒక సూపర్ మార్కెట్ పోతే అవసరం ఉన్నా లేకపోయినా సరే రూ. 10 వస్తువును కొనాల్సిన చోట 500 పెట్టి వివిధ రకాల వస్తువులు కొనొస్తున్నాం. దానివల్ల ఏమైంది? నెలకి రూ. 100 అవ్వాల్సిన ఖర్చు మామూలుగా మన అవసరాలు నిజంగా రూ. 100 అయితే మనం పెడుతున్న ఖర్చు 800, 900 అయింది. 8, 9 రెట్లు పెరిగింది. ఎందుకంటే పోయిన వెంటనే అక్కడ అన్నీ కనబడుతుంటాయి. ఫ్యామిలీతో ఎళ్తే పిల్లలు ఇదంటారు, అదంటారు. సో, ఆ రకంగా అవసరం లేకపోయినా సరే మనతో ఖర్చు పెట్టించే పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు కరోనా తర్వాత నుండి ఖర్చులు ఇంకా పెరిగిపోయాయి. ఎందుకు పెరిగిపోయాయి? తెలియకుండానే ఒక రకమైన తెగింపొచ్చేసింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులను చూసి, అరే! మనం ఎంత చేసినా అంటే మనం అనుకున్నట్టు జరగట్లేదు. పరిస్థితులు మన కంట్రోల్ దాటిపోతున్నాయి. ఎందుకంటే మన కళ్ళ ముందే చాలా జరిగినయి చూసినాము. ఇంకా ఈ జీవితంలో ఇంకేముంది, ఎన్ని చేసినా ఏముంది అనే ఒక వైరాగ్యం వచ్చి ఖర్చు పెట్టడం కూడా పెరిగింది ఒక రకంగా. దానివల్ల గూడా ఖర్చులు పెరిగిపోయినాయి. సో, ఇలాంటి అన్ని పరిస్థితుల లోపల మనం హెల్త్ ఇన్స్యూరెన్స్, రకరకాల ఇన్స్యూరెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు దాంట్ లోపలేంటంటే, ఒక 5 పైసల ఖర్చు పెట్టి, లేదా ఒక రూ. 5 అనుకుందాం. ఒక రూ. 5 ఖర్చుతో రూ. 100 వచ్చే ఇన్స్యూరెన్స్ అనమాట. అయితే ఎప్పుడొస్తది? ఏంటి? అనే విషయాల్లో చాలా మందికి దీనిలో సందేహాలుంటాయి. వాటి గురించి కూడా చెప్దాం. టర్మ్ ఇన్స్యూరెన్స్ ఏంటంటే, అసలు టర్మ్ అంటే ఏంటి? మామూలుగా మనకి పిల్లలకి స్కూల్‌కి పంపించేటప్పుడు ఫీజంటారు. ఎంత ఫీజంటే సంవత్సరానికి ఒక రూ. 1,00,000 ఫీజు. సిటీలో అయితే అసలు 1,00,000 కూడా కాదు, 2,00,000 ఉంది. ఇంకా ఎక్కువనే ఉంది. సరే దాన్ని 3 భాగాలుగా విభజించి ఇది చేస్తుంటారు. అదే స్కూల్‌లో పరీక్షలనుకోండి. ఫస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, ఇయర్లీ ఎగ్జామ్ అట్లా. అంటే టర్మ్ అంటే ఒక భాగం. అంటే మొత్తము ఏదైతే ఉందో ఒక కాలం దానిలో ఒక భాగం టర్మ్. ఇకపోతే ఇప్పుడు ఈ టర్మ్ ఏంటంటే ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఏళ్ల వయసు. ఎంతైనా ఏ వయసున్న వాళ్ళకైనా ఓకే. బట్ ఒక 25 సంవత్సరాల వయసు. తనేమనుకుంటాడు అప్పుడే ఉద్యోగంలో స్టార్ట్ అయినాం. లేదంటే అమ్మాయి గాని, అబ్బాయి గాని ఇంకా మరి భవిష్యత్తుకు భరోసా అన్నట్టుగా ఏం చేద్దాం అది ఇది అని ఆలోచించినప్పుడు ఓ 25 సంవత్సరాలు, ఇంకొక 25 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం కావచ్చు. ఈ రోజున్న పరిస్థితిలో. అంటే 50 ఏళ్ల వరకు ఉద్యోగం చేస్తాం. 50 తర్వాత కూడా చేయాలంటే శరీరంలో ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి పెన్షన్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. గవర్నమెంటు గూడా పాత పెన్షన్ తీసేసింది. ప్రైవేట్ వాళ్ళు ఎలాగో ఇవ్వరు. ఇంకా ప్రతి నెల సంపాదించే డబ్బులు అక్కడికే ఖర్చయిపోతున్నాయి. ఇంకా రివర్స్ అప్పులు చేస్తు మరి శరీరంలో శక్తి ఎన్ని సంవత్సరాలుంటది? 20 ఏళ్లలో ఉన్న శక్తి 30లో రాదు. 30లో ఉన్నది 40లో రాదు. అందులోనూ ఇప్పుడున్న వాతావరణ పొల్యూషను
తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి ఆరోగ్యాలు మరీ ఇదైపోతున్నాయి. అలాంటి టైం లోపల ఓ 40 ఏళ్ళకో, 50 ఏళ్ళకో, 60 ఏళ్ళకో ఇంకా ఉద్యోగం చేయలేము అనే పరిస్థితొచ్చినప్పుడు, అలాంటి పరిస్థితొచ్చినప్పుడు మనకేంటి భరోసా? మన పిల్లలకేమి ఇవ్వగలం? ఒక బంగారం కొందామంటే ఎంతయిపోయింది? 1,30,000, 1,50,000 అయింది తులం. అది ఇంకా ఎంత పెరుగుద్దో ఎవరికీ తెలీదు. ఇంకా భూమి కొందామా అంటే అది తెలిసిందే సరాసరి. అండ్ ఇంకొకటి బంగారం కొన్నా, భూములు కొన్నా, పిల్లలు మాకు కావాలి, మీకు కావాలి అని ఇలా రకరకాలుగా జరిగి, లేకపోతే అసలు అంతవరకెందుకు మధ్యలోనే మనకేదో అవసరాలుండి వాటిని అమ్మేసిన రోజులు గూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు వీటిని కొనాలంటే ఎంత కావాలి? ఒక 10 తులాల బంగారం పోగేద్దాం పిల్లల కోసం అనుకున్నప్పుడు 15,00,000 కావాలి. ఒక ఎకరం పొలం కొని ఉంచుదాం పిల్లల కోసం మా బాబుకి, పాపకి అనుకుంటే ఓ 50,00,000 కావాలి. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే, అది చివరి వరకు మనతో ఉంటదనే గ్యారంటీ లేదు. ఎందుకంటే మనమే దాన్ని ఏం చేస్తామో మనకు తెలీదు. మనకొచ్చే ఖర్చులను బట్టి. అలాంటి పరిస్థితుల లోపల చాలా చిన్న నంబర్‌తో చిన్నది అంటే చెప్తా. మీకిందాక చెప్పాను. ఒక రూ. 5 ఖర్చు పెట్టి రూ. 100 భవిష్యత్తు కోసం ఉంచుకోవడం. ఎలా అంటే ఒక మనిషి ఒక 25, 30 సంవత్సరాలున్న మనిషి ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే తను విడతల వారీగా ఒకసారి కట్టేయొచ్చు, నెల నెల కట్టొచ్చు, 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి, సంవత్సరానికొకసారి ఇలా. మొత్తంగా ఒక 5,00,000 గనుక కడితే తనకి ఓ 85 సంవత్సరాలు లేదా 99 సంవత్సరాల వరకు కూడా ఉంది టర్మ్. 99 సంవత్సరాలు దాటి ఇంకా బతికిదాము అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటది ఆశ. అయితే మనకి తెలిసిన విషయం, మనకు అర్థమైన విషయం ఏంటంటే 100 సంవత్సరాలు దీర్ఘాయుష్షు. అప్పటి వరకు కూడా టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉంది. అప్పటి వరకి. కనుక ఆ మధ్యలో అంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్న రోజు నుండి 100 సంవత్సరాల లోపు, 99 సంవత్సరాల లోపు ఆ పర్సన్ గనుక తను గాని లేదంటే అంటే ఎవరైనా సరే పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఒక మనిషి టర్మ్ తీసుకున్న మనిషి కనుక ఒకవేళ చనిపోతే ఒక రూ. 1,00,00,000 నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 5,00,000 వచ్చే డబ్బులెంత? రూ. 1,00,00,000 ఇమ్మీడియేట్‌గా వచ్చే క్వెషన్ 5,00,000 వేస్ట్ చేయాలా? అమ్మో! 5,00,000 అనవసరంగా పడేయాలా? వేస్ట్ చేయాలా? అదొచ్చేదెప్పుడో, పోయేదెప్పుడో ఎవడికి తెలుసు? తర్వాత అసలు 100 సంవత్సరాల వరకు ఎవరుంటారు? ఈ రోజుల్లో 60, 70 సంవత్సరాలుంటాయి. 50 సంవత్సరాలున్నా ఎక్కువ అంటారు. అయితే దీని లోపల ఇంకొక విషయం చెప్తా. మనకి దేవుడు తన అనుగ్రహం మన పైన ఉంచి, మనకి దీర్ఘాయుష్షు ఇచ్చి, మనం పెట్టుకున్న టర్మ్ 100 పెట్టుకోవాలని రూల్ లేదు. 20 ఏళ్ళు పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, 50 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు. ఆ సంవత్సరాలు దాటి మనము మన సంతోషమైన జీవితాన్ని గడిపితే, మనం ఏదైతే ఈ 5,00,000 కడతామన్నామో అవి కూడా రిటర్న్ ఒస్తాయి. మనం 5,00,000 ఏదైతే పెట్టుబడి పెట్టామో భవిష్యత్తు కోసము, భవిష్యత్తు పిల్లల కోసము, భార్య కోసము, మనుమళ్ళ కోసం అనుకోండి. మనవడు, మనవరాళ్ళ కోసం. ఎందుకంటే టర్మ్ పెట్టుకున్నప్పుడు ఓ 85 ఏళ్ళు టర్మ్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఓ 82లో చనిపోయాడనుకుందాం. రూ. 1,00,00,000 82 సంవత్సరాలున్న వయసు మనిషికి కుటుంబం ఏముంటుంది? పిల్లలకు పెళ్లిళ్లయిపోయి ఉంటాయి. ఆ పిల్లలకు పిల్లలు ఉండుంటారు. వాళ్ళు గూడా ఏ కాలేజీకి పోయే లేదంటే స్కూలుకి పోయే ఏజ్‌లో ఉండుంటారు. అలాంటి వాళ్ళకి ఆ టైం లోపల 82 సంవత్సరాలు పిల్లల్ని చూసి, వాళ్ళ పెళ్ళిళ్ళు చూసి, వాళ్ళ మనుమడు, మనవరాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి ఒక రూ. 1,00,00,000 ఆ చాతగాని వయసు లోపల ఇవ్వడం అనేది ఎంత తృప్తి ఉంటది ఒక మనిషికి. ఒకసారి ఆలోచించి చూద్దాం. ఇప్పుడు మనకొక తాతున్నారు. ప్రతి ఒక్కరికి. అనుకుందాం. తాతో, అమ్మో ఎవరో ఒకరున్నారు. మనం ఒక 30, 40 సంవత్సరాల వయసులో ఉన్నాం అనుకుందాం. అంటే తాత అంటే ఏ వయసులో ఉంటారు? తాత ఆర్ అమ్మ వాళ్ళొక 80, 90 సంవత్సరాల వయసుంటారు. ఒకవేళ ఇలాంటి టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇదే రూపంలో కాకపోయినా ఏ రూపంలో అయినా సరే, ఆ రోజుల్లో గనుక వాళ్ళు తీసుకొనుంటే, ఇప్పుడు మనకి అంటే మనము అంటే మనం మనమలు అంటే మగవాళ్ళైతే మనవలు, ఆడవాళ్ళైతే మనమరాళ్ళు. మనకి మన తాత తన చివరి రోజుల లోపల ఒక రూ. 1,00,00,000 మన కోసం ఇచ్చిండు అనేది ఉంటే ఒకసారి ఆలోచించండి. మీరు మనమలు, మనవరాలు స్టేజ్‌లో ఉండి ఆలోచిస్తే మీకు ఆ విషయం ఈజీగా అర్థమవుతది. అంటే ఒక రాబోయే తరం కోసం మనం ముందే పెట్టేసి ఉంచుతున్నాం. ఇది టర్మ్ ఇన్స్యూరెన్స్ యొక్క గొప్పతనం. అందుకని భారతదేశం లోపల ఇప్పటివరకి కేవలం ఒక 1% కూడా టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేరు. ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఆలోచన. ఎందుకంటే ఎంతసేపు మనమే గాదు.
మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు గురించి ఆలోచించడం అనేది మొదలవుతుంది. అయినా సరే చాలామంది అసలు వాళ్ళ గురించి అంత మనమెందుకు ఆలోచిస్తాం? మనదకే మనకు లేదు అనుకుంటాం. మన తండ్రులు, మన పేరెంట్స్, తల్లులు ఐ మీన్ మన ముందు తరం, వాళ్ళ ముందు తరం, మన తాతలు, అమ్మలు వీళ్ళు కూడా అట్లే ఆలోచించేసరికి మనం ఈరోజు కష్టపడుతున్నాం. ఒకవేళ వాళ్ళు ఆ రోజు రూ. 1,00,00,000 కాకపోయినా ఒక 10,00,000 వచ్చేలాగా ఒకవేళ ఏదైనా ప్లాన్ చేసుంటే, ఈరోజు ఇప్పుడు మనమున్న ఈ స్టేజ్ లోపల సడెన్‌గా బ్యాంక్ అకౌంట్ లోపల ఒక 10,00,000 వస్తే మనకి ఏ రకంగా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. అదే టర్మ్ ఇన్స్యూరెన్స్‌కి గొప్పతనం. పెట్టేది చాలా తక్కువ. దేవుడు మన యందు అనుగ్రహం ఉంచి, మనం ఆ టర్మ్ వరకు జీవిస్తే, మనం కట్టిన డబ్బులు కూడా మొత్తం రిటర్న్ వచ్చేస్తాయి. అంటే మన జేబు నుండి ఒక్క రూపాయి కూడా పోవట్లేదు. కేవలం కొన్ని డబ్బుల్ని మనం అలా బ్యాంక్‌లో ఏసి ఉంచుతున్నాం. బ్యాంక్‌లో ఏస్తే వడ్డీ వస్తుంది. టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో ఏస్తే వడ్డీ రాదు. అసలు అట్లే ఉంటది. అసలొచ్చేస్తది. అసలుతో పాటు అనుకోని పరిస్థితుల లోపల ఒక మనిషి గనుక పోతే, తన కుటుంబానికి అంటే చాలా చిన్న తక్కువ ఏజ్‌లో పోతే కుటుంబానికొస్తది. కొంచెం పెద్దయిన తర్వాత ఏదో పిల్లలకి, మరీ పెద్దయిన తర్వాత కొంచెం 60, 70 ఏళ్లలో గనక ఒకవేళ జరిగిపోతే మనవడు, మనవరాళ్ళకి గూడా డబ్బులొస్తాయి. ఇంత గొప్పది ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్. ఆలోచించండి మిత్రులారా. ఒకసారి చూడండి. ఇంకొకసారి వినండి వీడియో. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే గ్రూప్స్ ఉన్నాయి గదా! షేర్ చేయండి. ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్ ఒకవేళ అన్ని కుటుంబాలకు గనుక ఉంటే అప్పుడేమవుద్ది ఒకసారి ఆలోచించండి. ప్రతి కుటుంబం గూడా ఆర్థికంగా స్ట్రాంగ్ అవుద్ది. అప్పుడు ఈ ఒక కుటుంబం పైన మరో కుటుంబం, అరే! వాళ్ళు అన్ని సంపాదిస్తుర్రు, ఇన్ని కొంటుర్రు. ఇలాంటి ద్వేష, అసూయలు తగ్గిపోతాయి సమాజంలో. సమాజం లోపల ఒక మనిషి పైన మరో మనిషికి ద్వేష, అసూయ గనుక తగ్గిపోతే జీవితం చాలా బావుంటది. ఎందుకంటే మనము మన పిల్లల్ని పోషించడానికి మనం చాలా కష్టాలు పడుతున్నాం. అందులోపల అనేకమైన రాజకీయాలు జూస్తున్నాం. ఉద్యోగం దగ్గర, సమాజం లోపల అన్ని చోట్ల. అలాంటి పరిస్థితుల లోపల ఒక ఆర్థిక స్థిరత్వం గనుక ఉంటే పిల్లలకి లేదా మన తరానికి అప్పుడు ఒకసారి ఆలోచించండి. అందరి దగ్గర డబ్బులున్నాయి. అప్పుడేమి ఈర్ష్య ఉండదంటే ఉంటది. కానీ అసలు డబ్బులు లేని పరిస్థితికి ఎంతో కొంత డబ్బులున్నప్పుడు పరిస్థితికి చాలా తేడా ఉంటది. మీ దగ్గర మీ అకౌంట్ లోపల, మీ పర్స్ లోపల ఇప్పుడు ఈ రోజు ఒక రూ. 1000 ఉన్నాయి అనుకోండి. పర్స్ లోపల రూ. 1000 ఉన్న రోజుకి, అదే పర్స్ లోపల 10,000 ఉన్న రూపాయల రోజుకి మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటదో ఆలోచించండి. మీరు ఖర్చు పెడతారా? దాచిపెడతారా? తర్వాత. కానీ మీ జేబులో రూ. 1000 ఉన్న రోజు ఎలా ఉంటది? రూ. 10,000 మీ జేబులో ఉన్న రోజు ఎలా ఉంటది? మీకు తెలియకుండానే మీ లోపల ఒక రకమైన ఆనందం ఉంటది. అది డబ్బు విలువ. అది డబ్బు చేసే డబ్బుతో మనం చేసుకోగలిగే శక్తి. వీడియో కొంచెం పెద్దదైంది మిత్రులారా. ఒకసారి మళ్ళీ వినండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ విలువైన సమయాన్ని దీనికోసం కేటాయించారు కాబట్టి కామెంట్‌ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదే విధంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. రేపు మరొక వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం.